ఈ ఫ్రిడ్జ్ వచ్చేసి నేను తీసుకున్న ఆల్మోస్ట్ 3 months అయిపోయింది, ఫ్రీగా అయితే తీసుకున్నా ఇది ఫ్రిడ్జ్. సో నాకు కమెంట్ సెక్షన్లో కూడా చాలామంది ఎలా తీసుకున్నారు ఏంటి అని అడుగుతున్నారు. సో దానికోసం అయితే ఈ వీడియో చేస్తున్నా. సో ఈ వీడియోలో నేను 4 points అయితే కవర్ చేయబోతున్నా. ఆ 4 points ఏంటి అంటే, ఫస్ట్ పాయింట్ ఈ ఫ్రిడ్జ్ నేను ఫ్రీగా ఎలా తీసుకున్నాను. సో నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే దీనికి బడ్జెట్ మనం ఎంత పెట్టుకోవాలి. థర్డ్ పాయింట్ వచ్చేసి దీనికి వాళ్ళు పెట్టే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి. ఫోర్త్ పాయింట్ వచ్చేసి కరెంట్ బిల్ ఎంత వస్తుంది నెలకి. ఈ 4 points అయితే నేను ఈ వీడియోలో కవర్ చేయబోతున్నా. సో వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మీ ఏరియాకి దగ్గరలో ఉన్న కోకోకోలా డిస్ట్రిబ్యూటర్ నెంబర్ అయితే మీకు తెలిసి ఉండాలి. ఒకవేళ మీకు తెలియదు అనుకోండి, క్రోమ్లో వెళ్ళి మీరు కోకోకోలా డిస్ట్రిబ్యూటర్ అని టైప్ చేసి మీ అడ్రస్ పేరు ఏదైతే అంటే మీ ఊరు పేరు కానీ విలేజ్ పేరు కానీ టైప్ చేసి అక్కడ డిస్ట్రిబ్యూటర్ అని టైప్ చేయండి. సో కింద అయితే ఒకవేళ ఉంటే వచ్చేస్తుంది, లేదు రాలేదు అంటే మీకు కొంచెం దూరంలో కానీ ఎవరు లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటారు కదా కిరాణా షాప్ వాళ్ళు, వాళ్ళని కానీ మీరు అడిగినారంటే మీరు కూలర్ తీసుకున్నారు కదన్నా మీకు ఎవరేస్తారు డిస్ట్రిబ్యూటర్ ఎవరు అని చెప్తే వాళ్ళు ఒకవేళ చెప్తారు. సో వాళ్ళ నంబర్ అయితే మీరు తెలుసుకోవాలి. సో తెలుసుకున్న తర్వాత వాళ్ళని మీరు కాంటాక్ట్ అవ్వాలి. కాంటాక్ట్ అయ్యి అతనికి ఏం అడగాలంటే నేను ఇలా కొత్తగా షాప్ పెట్టుకున్నాను, నాకు ఈ కోకోకోలా ఫ్రిడ్జ్ కావాలి అని చెప్తే ఇస్తారు. నార్మలీ ఒకవేళ స్టాక్ ఉంది అంటే అప్పటికప్పుడే ప్రొవైడ్ చేస్తారు చాలా వరకు. లేదు అంటే కనుక కొంచెం వెయిట్ అయితే చేపిస్తారు. నేనైతే ఆల్మోస్ట్ ఒక 1 year వెయిట్ చేసినాను ఆ ఫ్రిడ్జ్ తీసుకోవడం కోసము. నేను డిస్ట్రిబ్యూటర్కి వెళ్ళి కాంటాక్ట్ అయినా కానీ అతను ఏం చెప్పాడంటే ఇప్పుడు ప్రస్తుతం స్టాక్ లేదు, మీ నెంబరు మీ అడ్రస్ అండ్ మీ షాప్ ఫోటో అయితే ఇవ్వమన్నాడు. సో అవైతే నేను ప్రొవైడ్ చేసిన అతనికి ప్రొవైడ్ చేసిన 1 yearకి తర్వాత నాకు మళ్ళీ వాళ్ళైతే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రిడ్జ్ అనేది. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే బడ్జెట్ ఎంత పెట్టుకోవాలి అదంతా కూడా నేను చెప్తాను మీకు. సో వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయొద్దు. ఇంకా మనం బడ్జెట్ గురించి మాట్లాడుకుంటే దీనికి అట్లీస్ట్ ఒక 10,000 నుంచి 20,000 వరకు అయితే అవసరం అయితే వస్తుంది మనకు. ఎందుకంటే ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ అయితే ఫ్రీగానే ఇస్తారు వాళ్ళు, కానీ దాని లోపల కూల్ డ్రింక్స్ కానీ పెట్టాలి కదా, ఖాళీగా అయితే పెట్టలేము కదా. సో అందుకనేసి మనం 10,000 నుంచి ఒక 20,000 వరకు అయితే బడ్జెట్ అయితే పెట్టుకోవాలి. అలా మీరు ముందే డిస్ట్రిబ్యూటర్కి మాట చెప్పినారంటే వాళ్ళు మీకు ఎంత బిన్ను అయితే అంత బిన్ను అయితే ప్రొవైడ్ చేస్తారు. చాలామంది ఏంటి అంటే బడ్జెట్ గురించి ఏం చెప్పరు, నా జస్ట్ ఫ్రిడ్జ్ ఇవ్వండి అంటే వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ రాదు, వాళ్ళకి కొంచెం ట్రస్ట్ కావాలి. కాబట్టి మనం చేయాల్సింది ఏంటి అంటే మనం వీలైనంత వరకు మనం ముందే చెప్పాలి, ఇంతవరకు నా దగ్గర బడ్జెట్ ఉందన్నా నాకు పెట్టుకోవాలని ఉంది. సో ఫ్రిడ్జ్ మీరు ఎంత త్వరగా ప్రొవైడ్ చేస్తే నేను అంత త్వరగా అయితే షాప్లో పెట్టాలనుకుంటున్నాను అని చెప్తే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఫ్రిడ్జ్ అయితే మీకు ఫ్రీగానే ఇస్తారు. దాని లోపల స్టాక్ ఉంటుంది కదా, ఆ స్టాక్ వాల్యూ అంటే కూల్ డ్రింక్స్ మొత్తం కలిపి ఒక 20,000 కానీ లేకపోతే 10,000 కానీ మీరు కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఖాళీగా అయితే పెట్టలేము కదా. సో అందుకనేసి అయితే మీకు 20,000 లేకపోతే 10,000 దీని లోపల అయితే ఉండొచ్చు. సో వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు మీరు ఎంత వేసుకోవాలని చెప్పేసి. సో ఇదైతే బడ్జెట్ విషయం అయిపోయా. ఇంకా థర్డ్ పాయింట్ ఏంటి అంటే వీళ్ళు పెట్టే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి. సో వీళ్ళు పెట్టే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అంటే వీళ్ళ కూలర్లో అంటే కోకోకోలా కూలర్లో మీరు కోకోకోలా సంబంధించిన బ్రాండ్స్ మాత్రమే పెట్టాలి. లైక్ థమ్స్అప్, స్ప్రైట్, ఫాంటా, మాజా కానీ ఇవన్నీ వీళ్ళ బ్రాండ్స్ ఉంటాయి కదా అవే పెట్టాలి. ఇంకా మనము టిన్స్ ఉంటాయి 100 rupees, అవి వచ్చేసి మనం మాన్స్టర్ కానీ లేకపోతే ప్రిడేటర్ కానీ పెట్టుకోవచ్చు. వీళ్ళది కాకుండా మనం బిందు కానీ స్ట్రింగ్ కానీ ఇంకా వేరే బ్రాండ్స్ కానీ ఇలాంటివి అయితే పెట్టకూడదు వీళ్ళ బ్రాండ్లో. వీళ్ళు నేను తీసుకున్నప్పుడు అయితే వీళ్ళు ఏం చెప్పారంటే వీళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ఇన్స్పెక్షన్కి అయితే వస్తాం మేము, వచ్చినప్పుడు ఫ్రిడ్జ్లో వాళ్ళ ఐటమ్ కాకుండా వేరే ఐటమ్ ఉంటే మాత్రం వీళ్ళు ఖచ్చితంగా ఫ్రిడ్జ్ అనేది తీసుకొని వెళ్ళిపోతామన్నారు. సో చెప్పిన విధంగానే వీళ్ళు తీసుకున్న 1 week అయితే వచ్చారు. వీళ్ళు వచ్చిన తర్వాత వెరిఫికేషన్ అయితే చేశారు. సో నా ఫ్రిడ్జ్ మీరు కానీ ఫొటోస్లో వీడియోస్లో చూస్తుంటారు, ఇప్పుడు నేను ఫస్ట్లో కూడా చూపించాను కదా మీకు వీడియోలో. సో ఆ వీడియోలో మీరు చూడండి అన్ని కోకోకోలా బ్రాండ్వే ఉన్నాయి. చాలామంది అంటే పెడతారు కానీ కొంచెం రిస్క్ అయితే ఉంటుంది. వాళ్ళు ఒకవేళ ఇన్స్పెక్షన్కి వచ్చి చూసినారంటే కొంచెం దొరికిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో దానివల్ల మీరు ఏంటి అంటే కోకోకోలా బ్రాండ్ ఏవైతే ఉన్నాయో అవే మీరు తెచ్చి అయితే పెట్టుకోవాలి. ఇంకొక కండిషన్ ఏంటి అంటే వీళ్ళది మనం స్టార్టింగ్ కొంటాం కదా అప్పుడు 10 rupees గాజు బాటిల్స్ వస్తాయి. స్ప్రైట్, థమ్స్అప్, కోకోకోలా, ఫాంటా ఇవి వచ్చేసి 10 రూపాయలు ఎంఆర్పి ఉంటుంది, 9 rupees ఏమో పడుతుంది మనకి. ఇవైతే కంపల్సరీగా ఒక 10 cases అయితే తీసుకొని అయితే రావాలి మనం. ఎందుకంటే వీళ్ళు లేకపోతే ఒప్పుకోరనమాట. ఆ 10 cases కంపల్సరీ అవి తీసుకుంటేనే వీళ్ళు ఫ్రిడ్జ్ ఇస్తామంటారు. కానీ నేను కానీ కొంచెం భయపడ్డా తీసుకునేటప్పుడు అయితే. కానీ నేను తీసుకొని వచ్చిన తర్వాత ఎక్కువగా నాకు సేల్ అయింది కూడా ఇవే 10 రూపాయలవి గాజు బాటిల్స్ ఉంటాయి కదా అవే ఎక్కువ నాకు సేల్ అయినాయి. సో నా షార్ట్ వీడియోలోనే ఉన్నాయి వీడియోలో నేను చేసిన గాజు బాటిల్స్ ఎలా ఉంటాయని చెప్పేసి. ఆ వీడియో చూడకపోతే చూడండి మీరు, చాలా బాగుంది వీడియో కానీ. సో ఇదైతే వీళ్ళు పెట్టే టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇది మర్చిపోకండి, వాళ్ళ బ్రాండ్స్ మాత్రమే ఉండాలి, వేరే బ్రాండ్స్ అయితే పెట్టకూడదు. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి
ఇంకా ఫోర్త్ పాయింట్ కరెంట్ బిల్ ఎంత వస్తుంది అని చెప్పేసి. సో కరెంట్ బిల్ అనేది మనం తీసుకునే ఫ్రిడ్జ్ పైన అయితే డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి సింగిల్ డోర్ ఒకటి వస్తుంది అండ్ డబుల్ డోర్ ఒకటి వస్తుంది. సో సింగిల్ డోర్లో కొంచెం తక్కువ కరెంట్ బిల్ వస్తుంది, డబుల్ డోర్లో ఎక్కువ కరెంట్ బిల్ అయితే వస్తుంది. నేనైతే తెచ్చినప్పటి నుంచి ఒక 3 months అయింది నాకు తెచ్చి ఫ్రిడ్జ్ అనేది. నేను పొద్దున్నే వెళ్ళిన తర్వాత ఒక 11 గంటలకు అట్లా ఆన్ చేస్తాను, మళ్ళీ ఆన్ చేస్తా ఫ్రిడ్జ్ అనేది. తర్వాత 1 గంటకైతే ఆఫ్ చేసేస్తా, మళ్ళీ సాయంత్రము 6 గంటలకైతే ఆన్ చేస్తా, తర్వాత 8 గంటలకైతే ఆఫ్ చేసేస్తా. సో ఇలా అయితే నేను కంటిన్యూ అయితే చేస్తున్నా. ఇలా చేస్తుంటే నాకు ఒక 150-200 మధ్యలో అయితే కరెంట్ బిల్ అయితే వస్తుంది. సో ఒకవేళ మీరు డబుల్ డోర్ తీసుకున్నారనుకోండి, దాంట్లో కూడా కొంచెం ఎక్కువ కరెంట్ బిల్ అయితే వస్తుంది. సో మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. వన్స్ స్టాక్ మీకు వచ్చింది అంటే వాళ్ళు మీకు అడుగుతారు మీకు సింగిల్ డోర్ కావాలా డబల్ డోర్ కావాలని చెప్పేసి. సో నేనైతే నాకు కొంచెం తక్కువ సేల్సే కాబట్టి నేను సింగిల్ డోర్ అయితే తీసుకున్నా. ఒకవేళ మీకు ఎక్కువ సేల్స్ అవుతాయి అనిపిస్తే మీరు డబుల్ డోర్ కూడా తీసుకోవచ్చు. కానీ ఒక విషయం ఏంటి అంటే మీరు డబుల్ డోర్ తీసుకుంటే దాంట్లో కరెంట్ బిల్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అది మైండ్లో పెట్టుకొని మీరు మ్యాక్సిమం సింగిల్ డోర్ అయితే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే కొంచెం ఛార్జింగ్ తక్కువ వస్తుంది, అంత ఎక్కువ సేల్స్ కూడా కావు కాబట్టి మీరు సింగిల్ డోర్ అయితే ప్రిఫర్ చేసుకోండి. నాకైతే అదే బెస్ట్ అనిపించింది. సో అదైతే మీకు చెప్తున్నా. సో ఈ వీడియోలో నేను ఆల్మోస్ట్ 4 పాయింట్స్ ఏవైతే మెయిన్ పాయింట్స్ ఉన్నాయో అయితే కవర్ చేస్తున్నా. సో ఏమైనా తప్పు ఉంటే మీరు క్షమించండి. ఇంకా ఏంటి అంటే ఇంకా కొంచెం బాగా తెలుసుకొని మీరైతే ట్రై చేయండి. ఎందుకంటే ఏరియాని బట్టి డిఫరెన్స్ అయితే ఉంటుంది. నేను చూసింది ఏంటంటే ఒక్కో దగ్గర అయితే మనం అడగకుండానే డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళే తిరుగుతూ ఉంటారు. మీరు కొత్త షాప్ పెట్టినారంటే వాళ్ళే ఆల్మోస్ట్ వచ్చి మీకు కాంటాక్ట్ అయితే అవుతారు మీకు ఫ్రిడ్జ్ కావాలని చెప్పేసి. ఒకవేళ మీకు కావాలి అనిపిస్తే మీరైతే వాళ్ళని కావాలి అని చెప్తే వాళ్ళే ఇస్తారు. ఇంకో విషయం ఏంటి అంటే ఎవరు పడితే వాళ్ళతో అయితే కాంటాక్ట్ అవ్వద్దండి. సో చాలామంది ఫ్రాడ్స్ చేసే వాళ్ళు ఉన్నారు దీంట్లో కూడా. సో మీకు ఫ్రిడ్జ్ ఇస్తాము ముందే బడ్జెట్ కట్టండి అంటే ఎవరు కానీ ఇవ్వద్దండి. ఒకవేళ మీరు నిజంగా ఎవరైనా డిస్ట్రిబ్యూటర్ అలా ఉంటే మాత్రము మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ అమౌంట్ అయితే కట్టకండి. ఫస్ట్ మొత్తం క్లియరెన్స్ అయిన తర్వాత మీరైతే డబ్బులు అయితే కట్టండి. సో నేను లాస్ట్లో చెప్పాను కదా, లాస్ట్లో నేను కొన్ని వీడియోస్ పెడతా అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. సో నేను తీసుకొని వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఫ్రిడ్జ్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెడతా. అది కొంచెం షార్ట్ వీడియో అయితే పెడతా, చూడండి. సో వీడియో నచ్చితే కన్నా లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చేయడానికి కొంచెం ఎఫర్ట్స్ పడతాయి కాబట్టి మీరు చేయాల్సింది ఏం లేదు, లైక్ చేయండి లేకపోతే సబ్స్క్రైబ్ చేయండి, ఏదో ఒకటి చేయండి. ఎందుకంటే మీరు లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ కమెంట్ కానీ చేసినారంటే వీడియో ఎక్కువ ఫార్వర్డ్ అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఇలాంటి మరిన్ని కిరాణా షాప్ వ్లాగ్స్ కోసం అండ్ బిజినెస్ రిలేటెడ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.